అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిర్మయ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ముందుగా మనం శ్రీరామ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ మరియు శివ సహస్రనామ పారాయణ ఫలితం మీకు దక్కుతుంది. ఇప్పుడు మనం శ్రీరామనవమి పండుగను ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందాం. అయోధ్య రాజైన దశరథ మహారాజు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామనవమి. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి, వసంత ఋతువు, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశిలో శ్రీరాముడు జన్మించాడు. కనుక ఈ పవిత్ర రోజు శ్రీరామనవమి వేడుకలను మనం జరుపుకుంటాం. దశావతారాలలో 7వ అవతారంగా మరియు రావణ సంహారణార్థమై శ్రీరాముడు జన్మించాడు. ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. ఈ రోజున శ్రీరాముని అష్టోత్తరనామాలు, సహస్రనామాలు పఠించాలి. ఈరోజు తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలను శుభ్రపరుచుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. తర్వాత అభ్యంగన స్నానం చేసి భగవంతుడికి పూజ చేయాలి. ప్రసాదంగా వడపప్పు పానకాన్ని సమర్పించాలి. శ్రీరామనవమి పండగ వేసవి కాలంలో వస్తుంది కనుక వడపప్పు మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి మన శరీరాన్ని చల్లపరుస్తుంది. పానకాన్ని ప్రసాదంగా తీసుకోవటం వల్ల గొంతు సమస్యలు ఏమన్నా ఉన్నా పానకంలో ఉన్న సొంటి మిరియాలు మన గొంతు నొప్పులకి పరిష్కారం. అందరూ ఈ పండగని సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ మీ జ్యోతిర్మయ్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.